హాయ్ ఎవ్రీవన్. పేపర్ 7th యూనిట్ 2 సెకండ్ చాప్టర్ అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ కంప్లీట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ కార్బోహైడ్రేట్స్. ఫస్ట్ చాప్టర్ కార్బోహైడ్రేట్స్, యూనిట్ 2 ఫస్ట్ చాప్టర్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంది? పాలీహైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్. కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే మనం ఆల్డిహైడ్స్ మరియు కీటోన్లను కార్బోనైల్ కాంపౌండ్స్ అంటాం. ఈ పాలీహైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ కాల్డ్ యాజ్ కార్బోహైడ్రేట్స్. Polyhydroxy carbonyl compounds which on hydrolysis give polyhydroxy aldehydes or ketones are collectively called as carbohydrates. ఇంకా కార్బోహైడ్రేట్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే polyhydroxy carbonyl compounds which on hydrolysis give polyhydroxy aldehydes or ketones are collectively called carbohydrates. Carbohydrates empirical formula is CxH2O taken Y. In carbohydrates, the carbon hydrogen oxygen ratio is 1:2:1 respectively. ఇక్కడ ఏంటంటే ధ్రువణ భ్రమణత ఆప్టికల్ యాక్టివిటీని కలిగి ఉన్నటువంటి పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ను కార్బోహైడ్రేట్స్ అని అంటారు. భ్రమణత కలిగినటువంటి పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ను కార్బోహైడ్రేట్స్ అని అంటారు. ఇంకెలా చెప్పొచ్చు? జల విశ్లేషణ చర్యలో పాల్గొని పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ను లేదా కీటోన్స్ను ఏర్పరిచేటటువంటి సమ్మేళనాలను కార్బోహైడ్రేట్స్ అని అంటారు. కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా జంతు వృక్ష సంబంధమైనటువంటి వాటి నుంచి లభిస్తాయి. ఎగ్జాంపుల్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్లైకోజన్, స్టార్చ్, సెల్యులోజ్, కైటిన్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ యొక్క సాధారణ ఫార్ములా CxH2O టేకెన్ Y. కార్బోహైడ్రేట్స్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ల యొక్క నిష్పత్తి 1:2:1. ఓకే, నెక్స్ట్ సోర్సెస్. ద సోర్సెస్ ఆఫ్ ఆల్ ద కార్బోహైడ్రేట్స్ ఆర్ plants. Synthesis of carbohydrates from CO2 and H2O in the presence of light and chlorophyll with the evolution of oxygen gas process is called as photosynthesis. 6CO2 plus 12H2O in the presence of HNU chlorophyll, C6H12O6 plus 6O2 plus 6H2O కార్బోహైడ్రేట్స్. ఎగ్జాంపుల్గా మనం ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మ్యానోజ్, స్టార్చ్, సెల్యులోజ్, కైటిన్, గ్లైకోజన్ ఎక్సెట్రా. సింథసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఫ్రమ్ CO2 and H2O in presence of light and chlorophyll with the evolution of oxygen gas process is called as photosynthesis reaction. Nomenclature of carbohydrates. నామకరణ విధానం. The carbohydrates nomenclature involves two steps. First one root word, second one suffix, class name. Root word, suffix. First one root word అంటే the root word indicating number of carbon atoms in carbohydrates. The root word indicating నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ కార్బోహైడ్రేట్స్ అంటే దాంట్లో 3 కార్బన్స్ ఉన్నట్లయితే ట్రై అని, 4 కార్బన్స్ ఉంటే టెట్రా అని, 5 కార్బన్స్ ఉంటే పెంటా అని, 6 కార్బన్స్ ఉంటే హెక్సా అని, ఈ విధంగా రూట్ వర్డ్ను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సఫిక్స్, క్లాస్ నేమ్. ద కార్బోహైడ్రేట్స్ క్లాస్ నేమ్ సఫిక్స్ ఈజ్ ఓజ్, OSE, ఓజ్. ఇఫ్ ఆల్డిహైడ్ గ్రూప్ ఈజ్ ప్రజెంట్ there are called aldose. ఓజ్ అనే పేరు రాయాలి. ఆల్డోజ్ చివరికి ఓజ్ అనే పేరు రాయాలి. ఆల్డోజ్ ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ ఉంటే దాన్ని ఆల్డోజ్ అనాలి. ఇఫ్ కీటో గ్రూప్ ఈజ్ ప్రజెంట్ there are called కీటోస్. కీటో గ్రూప్ ఉంటే దాన్ని ఏమనాలి? కీటోస్ అనాలి.
ఆల్డిహైడ్స్ ఉంటే ఆల్డోస్, కీటో గ్రూప్ ఉంటే కీటోస్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సి డబల్ బాండ్ ఓహెచ్, రైట్ సైడ్ ఓహెచ్ అంటే ఇక్కడ కార్బన్ ఉంటుంది, సిహెచ్ఓహెచ్ అని చదవాలి. సి డబల్ బాండ్ ఓ అంటే కింది నుంచి CH2OH, మధ్యలో CHOH, ఇక్కడ CH2OH, CHOH, సి డబల్ బాండ్ OH. ఇలా రాయొచ్చు అంటే రైట్ నుండి లెఫ్ట్, అంటే ఫస్ట్ సి డబల్ బాండ్ OH, ఇక్కడ CHOH, OH రైట్ సైడ్, హెచ్ లెఫ్ట్ రాయండి, CH2OH. దీన్ని D ప్లస్ గ్లిజరాల్డిహైడ్, D ప్లస్ గ్లిజరాల్డిహైడ్, D ప్లస్ గ్లిజరాల్డిహైడ్. ఇక్కడ చూడండి ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి ఆల్డో ట్రయోజ్ అని ఎందుకన్నామంటే ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్డో ట్రయోజ్ అనాలి. D ప్లస్ గ్లిజరాల్డిహైడ్, ఆల్డో ట్రయోజ్. నెక్స్ట్ సి డబల్ బాండ్ OHH, CH2OH, D ప్లస్ ఎరిథ్రోజ్, ఆల్డో టెట్రోజ్. నెక్స్ట్ సి డబల్ బాండ్ OHH, CH2OH, D ప్లస్ రైబోజ్, ఆల్డో పెంటోజ్. నెక్స్ట్ సి డబల్ బాండ్ OHH, OHH, CH2OH, D ప్లస్ గ్లూకోజ్, ఆల్డో హెగ్జోజ్. నెక్స్ట్ CH2OH, సి డబల్ బాండ్ OHH, CH2OH, D మైనస్ ఫ్రక్టోజ్, కీటో హెగ్జోజ్. సో ఈ విధంగా నామిక్లేచర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, రూట్ వర్డ్, సఫిక్స్ ఆర్ క్లాస్ నేమ్. నెక్స్ట్ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్.